చందమామ కథ గర్భశత్రువులు. పూర్వం రాఢా నగరాన్ని ఉగ్రభట్టు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు మనోరమ అని భార్య ఉండేది. భార్యాభర్తలిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఇలా ఉండగా ఒక రోజున దూరదేశం నుంచి ఒక నటకుల బృందం వచ్చి రాజుగారి ఎదుట సముద్ర మథనం నాటకం ఆడారు. దేవతలు దానవులు కలిసి పాలసముద్రాన్ని మధించిన పిమ్మట మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి అమృతం పంచిపెట్టే సన్నివేశంలో మోహిని పాత్రను లాస్యవతి అనే పిల్ల ధరించింది. ఆమె నాటకాలాడించేవాని కుమార్తె. లాస్యవతి నిజంగా నవమోహిని. ఆమె చక్కదనము అభినయము చూసి ఉగ్రభట్టు ఆమె యందు ప్రేమ ఏర్పడినవాడై తనను ఆమెకిచ్చి పెళ్లి చేయమని నాటకం ఆడించే మనిషిని కోరాడు. ఆ దరిద్రుడికి అంతకంటే కావలసిందేముంది? అతను వెంటనే ఒప్పుకున్నాడు. లాస్యవతి రాఢానగరపు రాజుగారికి చిన్నభార్య అయిపోయింది. కొంతకాలానికి మనోరమకు ఒక కుమారుడు, లాస్యవతికి ఒక కుమారుడు కలిగారు. మనోరమ కుమారుడికి భీమభట్టు అని, లాస్యవతి కుమారుడికి సమరభట్టు అని రాజుగారు నామకరణం చేశారు. ఇద్దరిలోనూ భీమభట్టు కొంచెం పెద్దవాడు. ఇద్దరు రాజకుమారులు పెరిగి పెద్దవారై వచ్చేటప్పుడు ప్రతి విషయంలోనూ భీమభట్టు సమరభట్టు కన్నా ఎక్కువగా ఉంటూ వచ్చేవాడు. ఇది చూసి సమరభట్టు అన్నపైన అసూయగా ఉండేవాడు. ఒకనాడు వారిద్దరూ కుస్తీ పందెం పెట్టుకుంటూ ఉండగా సమరభట్టు తన అన్నను బుద్ధిపూర్వకంగానే గొంతు మీద కొట్టాడు. వస్తుతః బలంగల వాడిన భీమభట్టు మండిపడి సమరభట్టుని చావచిత కొట్టేశాడు. ముక్కున నోట రక్తం కక్కుతూ సమరభట్టు పడిపోయాడు. అతన్ని స్నేహితులు తల్లి దగ్గరికి చేర్చారు. లాస్యవతి కొడుకు స్థితి చూసి గొల్లున ఏడవసాగింది. ఇంతలోనే రాజు అక్కడికి వచ్చి జరిగిన సంగతంతా తెలుసుకున్నాడు. భీమభట్టు అవకాశం దొరికినప్పుడల్లా నా కొడుకుని ఇలా కొడుతూనే ఉన్నాడు. నేను మీతో ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడో కానీ వాడు పిల్లవాడిని చంపేస్తాడేమోనని నాకు భయంగా ఉంది అని లాస్యవతి రాజుతో చెప్పుకొని ఏడ్చింది. రాజుకి తన చిన్న భార్య పైన ఆమె కొడుకు పైన మమకారం జాస్తి. అందుచేత ఆయన తన పెద్ద కొడుకును అంతఃపురం వదిలి వెళ్ళిపోమ్మని, ఇంకెక్కడన్నా బతకమని ఆజ్ఞాపించాడు. ఈ సంగతి విని పెద్దరాణి మనోరమ కన్నీరు పెట్టుకొని భీమభట్టుతో, నాయనా, నీ మీద చిన్నరాణి గాని ఆమె కొడుకు గాని ఏ చాడీలు చెప్పినా రాజు నమ్ముతాడు. అందుచేత నువ్విక్కడ ఉండటం క్షేమం కాదు. అంతఃపురం వదిలి ఎవరి పంచనో పడి ఉండవలసినంత కర్మ నీకేం వచ్చింది? పాటలీపుత్రం వెళ్ళు, మీ తాతగారింట ఉండు. వాళ్లకు మగ సంతానం లేదు కనుక నిన్ను పువ్వుల్లో పెట్టి పెంచుతారు అని చెప్పిందామె. భీమభట్టుకి ఆగ్రహం కలిగింది. అదేమిటమ్మా, సమరభట్టుకి దడిచి నేను దేశం వదిలి పారిపోతానా? క్షత్రియ బిడ్డను కానా? వాడు నన్నేమీ చెయ్యలేడు, నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు. అలా అయితే నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నీకు కావలసిన బలగాలను నువ్వు పోగు చేసుకో, అవసరం వస్తే అండగా ఉంటారు అని అనింది మనోరమ. వద్దమ్మా, నేనా పని చేయటం రాజద్రోహంగా కనిపిస్తుంది అంటూ భీమభట్టు తల్లి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. రాజు పెద్ద కొడుకుని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడని తెలియగానే ప్రజలు రాజును నిందించారు. ఎందుకంటే సమరభట్టు ఏ విధంగానూ రాజ్యార్హుడు కాడని ప్రజలు ఎరుగుదురు. అందుచేత వారు చందాలు వసూలు చేసి భీమభట్టుకి చక్కని వసతి సౌకర్యాలు, నౌకర్లు ఏర్పాటు చేశారు. భీమభట్టుకి ప్రజల అండ ఎంతగా ఉన్నా సమరభట్టుకి రాజు అండదండలున్నాయి. అందుచేత అతను తన అన్నను చంపించటానికని చాలా ప్రయత్నాలు చేశాడు. ఇది చూసి శంఖదత్తుడు అనే బ్రాహ్మణ యువకుడికి చాలా బాధ కలిగింది. శంఖదత్తుడు రాజకుమారుల ఈడువాడే. బ్రాహ్మణ యువకుడై ఉండి కూడా అతను అమిత పరాక్రమవంతుడు. అతనికి రాజకుమారులిద్దరితోనూ స్నేహం ఉంది. అందుచేత అతను ఒకనాడు సమరభట్టును చూడబోయి, నీకు మీ అన్నతో జగడం ఎందుకోయి? అతని మీద నీ పరాక్రమం ఎందుకు పనికిరాదు. అతనికి అపకారం చేయాలని ప్రయత్నించటం వల్ల నీకే మరింత అపకీర్తి అని మందలించాడు కూడా. ఆ మాటలు విని బుద్ధి తెచ్చుకోవటానికి బదులు సమరభట్టు శంఖదత్తుని నానా తిట్లు తిట్టసాగాడు. సరే, నీకు మంచి సలహా విషమైపోయింది. కానీ ఒకటి తెలుసుకో,
నీకు భీమభట్టు గర్భశత్రువయ్యే పక్షంలో నన్ను కూడా అలాగే జమ కట్టుకో. ఎందుకంటే ఈనాటి నుండి నేను నీ మిత్రుణ్ణి కాను. ఇద్దరికీ మిత్రుడుగా యత్నించినందుకు నన్ను చాలా తేలికగా చూసి మాట్లాడావు కదా, దీనికి ఫలం అనుభవిస్తావులే అని చెప్పి శంఖదత్తుడు వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే రాఢా నగరానికి ఒక వర్తకుడు ఒక పంచకళ్యాణి గుర్రాన్ని అమ్మటానికి తెచ్చాడు. ఈ సంగతి తెలియగానే శంఖదత్తుడు ఆ గుర్రాన్ని భీమభట్టు కోసం బేరం కుదిర్చాడు. ఈ మాట సమరభట్టు దాకా వెళ్ళింది. అతను తన అనుచరులతో వర్తకుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, నీ గుర్రాన్ని నేను రెట్టింపు వెలకు కొంటాను, దాన్ని నాకిచ్చేసెయ్యి అని మహాదర్పంగా అడిగాడు. బాబు, వర్తకంలో నీతి పాటించాలి. ఒకరికి ముందుగా మాట ఇచ్చిన గుర్రాన్ని ధనాశ చేత మరొకరికి ఏ విధంగా అమ్మేది అన్నాడు వర్తకుడు. అంత నీతిమంతుడివా? ఒరేయ్, చూస్తారేంట్రా, ఆ గుర్రాన్ని తీసుకొని పదండి అని అనుచరులతో చెప్పాడు సమరభట్టు. అనుచరులు గుర్రాన్ని తీసుకొని బయలుదేరారు. ఈ సంగతి భీమభట్టుకి శంఖదత్తుడికి తెలిసింది. వారిద్దరూ కత్తులు దూసి వచ్చారు. సమరభట్టు అనుచరులకు వారిద్దరికీ మధ్య యుద్ధం జరిగింది. ఇద్దరూ కలిసి సమరభట్టు అనుచరులను చంపేశారు. తన ప్రాణానికి ఎసరు వచ్చిందని గ్రహించి సమరభట్టు పారిపోసాగాడు. కానీ శంఖదత్తుడు పులిలాగా పరిగెత్తి సమరభట్టును చేజిక్కించుకొని అతని జుట్టు పట్టుకొని వంచి ఖడ్గంతో తల నరకబోయాడు. ఇంతలో భీమభట్టు వచ్చి, వాణ్ణి చంపకు, చంపితే పాపం మా నాన్న ఏం కాను, ఇప్పుడు ఆయనకి ఉన్నది ఒక్క కొడుకే అని అన్నాడు వెటకారంగా. శంఖదత్తుడు, బతికిపోయావు పోరా అని సమరభట్టుని విడిచిపెట్టేశాడు. అప్పుడు సమరభట్టు ఎకాఎక్కి తన తండ్రి వద్దకు పోయి భీమభట్టు తన అనుచరులను చంపి తనను కూడా చంప యత్నించి తాను కొనుక్కున్న పంచకళ్యాణి గుర్రాన్ని కాజేసినట్టుగా చెప్పాడు. ఈ సంగతి తెలియగానే మనోరమ ఒక కుండలో రత్నాలు పోసి ఆ కుండను ఎవరికీ తెలియకుండా ఒక బ్రాహ్మణుడి చేతికిచ్చి, బాబు, దీనిని నా కుమారుడికిచ్చి ఈ రాత్రే బయలుదేరి వాణ్ణి మా నాన్నగారి దేశం వెళ్ళమని చెప్పు. తెల్లవారి వాడి రాజ్యంలో కనిపిస్తే వాడి ప్రాణాలు దక్కవని చెప్పు. ఈ ధనాన్ని పగ తీర్చుకోవటానికై వినియోగించమని చెప్పు అని చెప్పిందావిడ. భీమభట్టు తల్లి చెప్పిన ప్రకారం ఆ రాత్రే ప్రయాణమయ్యాడు. అతడు పంచకళ్యాణి మీద కుండతో సహా ఎక్కాడు. అతని కష్టసుఖాలలో భాగం పంచుకోవటానికి సిద్ధపడిన శంఖదత్తుడు మరో గుర్రం ఎక్కాడు. తెల్లవారేలోపుగా ఇద్దరూ నగరం పొలిమేర దాటేశారు. మర్నాడు మధ్యాహ్నం వారు ఒక మైదానం ప్రవేశించారు. అక్కడ రేలు దట్టంగా పెరుగుంది. వారి గుర్రాలు రెల్లు మధ్యలోకి అతి వేగంగా పోతూ ఉండటం వల్ల ఆ చప్పుడికి రెల్లులో నిద్రపోతున్న సింహాలు లేచి గుర్రాల మీదకి లంఘించాయి. భీమభట్టు శంఖదత్తుడు కత్తులు దూసి నేర్పుతో సింహాలన్నింటినీ చంపేశారు. కానీ వారెక్కిన గుర్రాలను సింహాలు తీవ్రంగా గాయపరచటం వల్ల చచ్చిపోయాయి. వారికిక కాలినడక తప్పలేదు. రెల్లుకి పాదాలు కోసుకుపోతున్నాయి. ఈ రెల్లులో ఇంకా ఎన్ని సింహాలున్నాయో తెలీదు. ఇన్నింటికి తోడు చీకటి పడింది. అయినా దేవుడి మీద భారం వేసి వారు తెల్లవార్లు నడిచి గంగానది తీరం చేరుకున్నాడు. గంగ నిండు వెల్లువగా ప్రవహిస్తోంది. చుట్టుపక్కల ఎక్కడ జనసంచారం కానీ నది దాటే సాధనం కానీ లేదు. గట్టు వెంబడి కొంత దూరం వెళ్ళగా వారికొక చిన్న కుటీరం కనిపించింది. అందులో ఒక యువకుడు మాత్రం ఉన్నాడు. ఆ యువకుడు చాలా కాలం కాశీలో చదివి తన ఊరికి తిరిగి వెళ్ళేసరికి అతని బంధువులంతా చనిపోయారని తెలిసిందట. అనాథుడికి, డబ్బులేని వాడికి పిల్లనెవరిస్తారు? అందుచేత అతను జీవితం మీద విరక్తి చెంది ఇక్కడ ఈ నిర్జన ప్రదేశంలో ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకుంటున్నాడు. ఇదంతా తెలుసుకొని భీమభట్టు తన వద్ద ఉన్న రత్నాల కుండని ఆ కుర్రవాడికి ఇచ్చేసి, బాబు, నువ్వు మీ ఊరికి తిరిగి వెళ్ళి వివాహం చేసుకొని సుఖపడు, మాకీ కుండ ప్రతిబంధకంగా ఉన్నది అన్నాడు. ఆ తర్వాత స్నేహితులిద్దరూ సాహసించి గంగకు అడ్డంగా పడి ఈదటానికని తలపడ్డారు. కానీ ప్రవాహం చాలా బలంగా ఉండటం వల్ల ఇద్దరూ దాని వెంబట పడి కొట్టుకొని పోసాగారు. చాలా దూరం ఈ విధంగా కొట్టుకుపోయాక భీమభట్టు అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు.
శంఖదత్తుడు ఏమైపోయాడో ఎక్కడా కనిపించలేదు. అతన్ని వెతుకుతూ భీమభట్టు నదీ తీరం వెంబటి వెళ్ళి వెళ్ళి లాట దేశం చేరుకున్నాడు. ఈ విధంగా భీమభట్టు తన తల్లిని, దేశాన్ని, రాజ్యాన్ని, ధనాన్ని, మిత్రుణ్ణి కోల్పోయి నిస్సహాయుడిగా లాట నగరంలోకి అడుగుపెట్టగానే అతనికి ఒకచోట జోదమాడుతూ ఉన్న యువకులు కొందరు కనిపించారు. భీమభట్టు తాను కూడా వారితో జోదమాడతానన్నాడు. అతని దగ్గర ఏమైనా ఉంటే కాజేద్దామని వారు సమ్మతించారు. అయితే కొద్దిసేపట్లోనే భీమభట్టు వారి వద్దనున్న సొమ్మంతా గెలిచేసుకున్నాడు. జోదగాలు వెళ్ళిపోతూ ఉండగా అతను వారిని ఆపి, మిత్రులారా, నేను జోదరిని కాను, కనుక మీ సొమ్ము మీరు తిరిగి పుచ్చుకొని మరీ వెళ్ళండి అన్నాడు భీమభట్టు. అయితే దేనికి మాతో జోదమాడావు అని అడిగారు వారు. నేను ఒంటరివాణ్ణి, మీ స్నేహం కోరి ఆటలో కూర్చున్నాను అన్నాడు భీమభట్టు. జోదగాళ్ళు సంతోషించి అతనితో మిత్ర ప్రమాణాలు చేశారు. కొద్ది కాలం జరిగింది. లాట దేశంలో ఏటా వాసుకి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్సవం నాడు భీమభట్టు తన మిత్రులతో సంబరం చూడబోయాడు. అక్కడ అతనికి ఆ దేశపు రాజకుమార్తె కనిపించింది. అతనికి ఆమెను పెళ్లాడాలి అన్న కోరిక పుట్టింది. ఈ సంగతి కనిపెట్టి అతని మిత్రులు భీమభట్టుకి రాజోచితమైన దుస్తులు ధరింపచేసి రాజుగారిని చూడబోయారు. భీమభట్టు రాఢాదేశపు రాజు కొడుకని, తన కుమార్తెను కోరి వచ్చాడని తెలియగానే లాటరాజు వెంటనే పెళ్లికి ఒప్పుకొని ఇద్దరికీ మంచి ముహూర్తాన వివాహం చేశాడు. శంఖదత్తుడు కూడా గంగ నుంచి సురక్షితంగా బయటపడి తన మిత్రుడి కోసం తెగ వెతికాడు. లాటరాజు కుమార్తె వివాహం సంగతి నలుగురు చెప్పుకోగా భీమభట్టు ఆ దేశం చేరినట్టుగా గ్రహించి శంఖదత్తుడు కూడా వచ్చి చేరాడు. పోయాడు అనుకున్న మిత్రుడు మళ్ళీ కనిపించేసరికి భీమభట్టు మిత్తులేని ఆనందం పొందాడు. మరికొంతకాలం గడిచింది. లాటరాజుకి ఇద్దరు కుమార్తెలే తప్ప కొడుకులు లేనందున భీమభట్టు లాట రాజయ్యాడు. కాలక్రమాన ఉగ్రభట్టు చనిపోయి సమరభట్టు రాఢా నగరానికి రాజయ్యాడు. ఈ సంగతి తెలిసే భీమభట్టు తన తమ్ముడి దగ్గరికి ఒక రాయబారిని పంపుతూ, నీచుడా, నీవు సింహాసనం ఎక్కటానికి అర్హుడవి కావు. మంచిగా రాజ్యం నా పరం చేస్తావా, యుద్ధానికి సిద్ధమవుతావా అని కబురు చేశాడు. సమరభట్టు యుద్ధానికే సిద్ధపడ్డాడు. భీమభట్టు యుద్ధ యత్నాలు సాగించమని తన మిత్రులకు చెప్పాడు. వారు కొద్ది రోజులలోనే ప్రజలలోకి వెళ్ళి పెద్ద సేనను సమకూర్చారు. భీమభట్టు సైన్యంతో సహా రాఢానగరం మీదకొచ్చాడు. పెద్ద యుద్ధం జరిగింది. యుద్ధంలో గర్భశత్రువులైన అన్నదమ్ములిద్దరూ తలపడ్డారు. ఒకరి వాహనాలను ఒకరు ఛేదించుకున్నారు. ఒకరి బాణాలను ఒకరు విరగొట్టుకున్నారు. కత్తులు దూసి కాల్బంట్లలాగా కలియబడ్డారు. కొద్దిసేపట్లో సమరభట్టు చేతి కత్తిని భీమభట్టు ఎగరగొట్టేశాడు. భీమభట్టు కత్తి మొన సమరభట్టు రొమ్ము తాకింది. అతను భయంతో వణికిపోయాడు. పిరికి పందా, నిన్ను నేను చంపను. చంపితే నిన్ను గారాబంగా పెంచి ఇంతవాణ్ణి చేసిన మీ అమ్మగతి ఏం కాను? పో, ప్రాణాలతో వెళ్ళి ఆవిడకు కనిపించు అని అన్నాడు భీమభట్టు కోపంగా. భీమభట్టు తనకు రావలసిన రాఢానగరపు సింహాసనానికి ఇంతకాలానికి రాజయ్యాడు. తన సేనలకు నాయకత్వం వహించిన శంఖదత్తునకు, తన కోసం ప్రాణాలొడ్డిపోరిన తన మిత్రులకు గొప్పగా సన్మానాలు చేశాడు. లాటదేశపు రాజు రెండవ కుమార్తెను శంఖదత్తుడికిచ్చి పెళ్లి చేసి లాట రాజ్యాన్ని అతనికి కానుకగా ఇచ్చాడు. మిగిలిన మిత్రులందరినీ తనకు సామంతులుగా చేసుకొని వారికి జాగీర్లనిచ్చాడు. రాజ్యం ఏలిన చోట భరణం తీసుకొని బతకటానికి మొహం చెల్లక సమరభట్టు తన తల్లితో సహా తన మేనమామల వద్దకు వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1956 జనవరి నెల చందమామలో వచ్చింది. రచయిత డి వెంకటేశ్వరరావు గారు. ఇక ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ కథ వింటున్నప్పుడు మీకు ఏదైనా సినిమా గుర్తొచ్చిందా? గుర్తొస్తే ఆ సినిమా ఏంటో కూడా కామెంట్ చేయండి.
ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.